హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ మనం క్వశ్చన్స్ కంటే ముందు చిన్న పాయింట్ ఒకటి ఉంది, అది డిస్కస్ చేసుకొని క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం, ఓకేనా. సో ఆ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈ రెండు తెలిసినాయి అనుకోండి, అప్పుడు వీటిని యూజ్ చేసి మనం కాస్ట్ ప్రైస్కి అలాగే మార్కెట్ ప్రైస్కి రేషియో అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఎలాగంటే కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఏమవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట, ఓకేనా. సో డిస్కౌంట్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈ రెండు కనుక మనకు తెలిస్తే అప్పుడు వీటిని యూజ్ చేసుకొని మనం కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. సపోజ్ ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ వచ్చేసరికి లెట్ us say 10% డిస్కౌంట్ పర్సంటేజ్ అనుకుందాం. అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసి లెట్ us say 20% అనుకుందామా, 20% అనుకుందాం. సో ఈ రెండు తెలిసినప్పుడు కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎలాగా సింపుల్గా ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రేషియో వస్తుంది అనమాట. సో చూడండి, ఇక్కడ 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే ఎంత, 10% కదా. సో 10 తీసుకోండి, ఓకేనా, డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, 20% కదా. సో 20 తీసుకోండి. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే పైన 90 అవుతుందా, బై కింద 120 అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 0 0 గెట్ క్యాన్సిల్డ్, 3 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 3 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. అలా మనకి కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఏమవుతుందంటే 3/4 అనమాట. అంటే కాస్ట్ ప్రైస్ అనేది 3 పార్ట్స్ ఉంటే అప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది 4 పార్ట్స్ ఉంటుంది అనమాట. అలా మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈ రెండు తెలిస్తే సింపుల్గా 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ వేస్తే మనకి కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో వస్తుంది అనమాట, ఓకేనా. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, అర్థమైందా. సో డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎ మొబైల్ ఫోన్ ఈజ్ రూపీస్ 59,620 అండ్ ఇట్ వాజ్ సోల్డ్ అట్ 8.4% ప్రాఫిట్. ద కాస్ట్ ప్రైస్ ఇన్ రూపీస్ ఆఫ్ ద మొబైల్ ఫోన్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక మొబైల్ ఫోన్ అమ్మిన వేల 59,620 రూపాయలుగా ఉంది మరియు ఇది 8.4% లాభంతో విక్రయించబడింది. మొబైల్ ఫోన్ యొక్క కొన్న వేల రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మొబైల్ ఫోన్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, మనకి మొబైల్ ఫోన్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడంటే మనకి 59,620 రూపీస్ అయితే ఇచ్చాడనమాట, ఓకేనా. అలాగే ఇక్కడ ఏమన్నాడు, ఇట్ వాజ్ సోల్డ్ అట్ 8.4% ప్రాఫిట్. అయితే ఇక్కడ ఈ మొబైల్ ఫోన్ని అమ్మేటప్పుడు ఎలా అమ్మాడంటే 8.4% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. మరి 8.4% ప్రాఫిట్ వచ్చింది అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 108.4% అవుతుంది, అవునా కదా. సో అలా ఇది సెల్లింగ్ ప్రైజే, ఇది సెల్లింగ్ ప్రైజే, మరి రెండు ఈక్వల్ చేసుకోవచ్చు కదా. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని ఏమంటున్నాడు, ద కాస్ట్ ప్రైస్ ఇన్ రూపీస్ ఆఫ్ ద మొబైల్ ఫోన్. సో మొబైల్ ఫోన్ యొక్క కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత పర్సెంటేజ్, 100% కదా. సో 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది, ఓకేనా. సో సింపుల్గా ఏం చేద్దామంటే పర్సెంటేజ్ క్యాన్సిల్ చేయండి, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 100 ఇంటూ ఎంత అవుతుంది 59,620 అవుతుంది, డివైడెడ్ బై 108.4 అనమాట, ఓకేనా. సో డివైడెడ్ బై 108.4. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా దీన్ని క్యాలిక్యులేట్ చేయకుండా డిజిటల్ సమ్ అప్లై చేయండి, సింపుల్గా అయిపోతుంది అనమాట, ఓకేనా. సో చూస్తే ఇక్కడ డిజిటల్ సమ్ ఎలా వస్తుందంటే చూడండి, ఇక్కడ 100కి డిజిటల్ సమ్ ఏమవుతుంది 1 + 0 + 0 అంటే ఇక్కడ డిజిటల్ సమ్ 1 అవుతుంది. ఇంటూ ఇక్కడ 9 క్యాన్సిల్ చేసేస్తే 5 + 6 11 కదా, 11 + 2 13 అంటే 1 + 3 4 అవుతుంది. అలా ఈ ఓవరాల్ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ ఎంత అవుతుంది 4 అవుతుంది. అలాగే కింద చూడండి, కింద ఎంత అవుతుంది 8 1 9 పక్కన పడేసి ఇంకెంత 4 కదా. సో కింద డిజిటల్ సమ్ 4 ఉంటుంది. మరి కింద డిజిటల్ సమ్ ఏమవ్వాలి, డినామినేటర్లో 1 అయిపోవాలి. 1 అవ్వాలంటే 4 ఉన్నప్పుడు దేంతో మల్టిప్లై చేయాలి, 7తో మల్టిప్లై చేయాలి. ఒకసారి డిజిటల్ సమ్ కాన్సెప్ట్ ఉంది, అక్కడ చెక్ చేసి ఇక్కడికి రండి, ఓకేనా. సో ఇక్కడ 7తో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా 7తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఏమైపోతుంది 1 అయిపోతుంది కదా, 1 అయిపోతుంది కదా. సో ఇక్కడ చూస్తే 1 × 4 × 7 4 7s 28 అంటే 2 + 8 10 అంటే 1 + 0 1 అయిపోతుంది. అలా డిజిటల్ సమ్ ఫైనల్గా ఏమవుతుందంటే 1 అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్లో కూడా డిజిటల్ సమ్ 1 ఎక్కడ వస్తే అదే మన ఆప్షన్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఈ 3 zeros వదిలేసి 5 + 2
7 అవుతుందా 7 మనకు కావాల్సింది 1 కాబట్టి ఇది ఆప్షన్ కాదు. అలాగే ఇక్కడ చూస్తే 5 + 5 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా ఇక్కడ ఏమవుతుందంటే డిజిటల్ సమ్ 1 అవుతుంది. అంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూస్తే 5 4 క్యాన్సిల్ చేసేస్తే 9 అవుతుంది కాబట్టి మొత్తం క్యాన్సిల్ అయినాయి కాబట్టి డిజిటల్ సమ్ 0 అంటాం లేదా 9 అంటాం. కానీ మనకు కావాల్సింది 1 అనమాట. అలా ఇది కూడా ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే డిజిటల్ సమ్ 5 వస్తుంది. ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. అలా డిజిటల్ సమ్ 1 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే 55,000 దట్ ఈజ్ ఆప్షన్ బి అనమాట. ఓకేనా. అలా కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 55,000. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద డిఫరెన్స్ బిట్వీన్ 12% గెయిన్ అండ్ 4% లాస్ ఆన్ సేల్ ఆఫ్ ద ఐటమ్ వాజ్ ₹28. వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువును అమ్మినప్పుడు 12% లాభం మరియు 4% నష్టానికి మధ్య ఉన్న తేడా ₹28. ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకేమి ఇచ్చాడు అంటే డిఫరెన్స్ ఇచ్చాడు. వేటికి మధ్య డిఫరెన్స్ అంటే 12% గెయిన్కి అలాగే 4% లాస్కి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు అనమాట. డిఫరెన్స్ ఎంత ఇచ్చాడంటే మనకి ₹28 ఇచ్చాడు అనమాట. ఓకేనా. సో అది ఇచ్చేసి మనల్ని ఏం అడుగుతున్నాడు, కాస్ట్ ప్రైస్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ 12% గెయిన్ అంటే ఏమవుతుంది +12% అవుతుంది. ఏమవుతుంది +12% అవుతుంది. 4% లాస్ అంటే ఏమవుతుంది -4% అవుతుంది. ఏమవుతుంది -4%. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు అనమాట. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. సో ఆ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడంటే మనకి ₹28 ఇచ్చాడు అనమాట. ఎంత ఇచ్చాడు ₹28 ఇచ్చాడు. ఇది ఇచ్చేసి మనల్ని కాస్ట్ ప్రైస్ అడుగుతాడు అనమాట. ఓకేనా. మరి ఇక్కడ +12%కి -4%కి డిఫరెన్స్ ఏమవుతుందంటే 16% డిఫరెన్స్ అవుతుంది అనమాట. ఓకేనా. 16% డిఫరెన్స్ అవుతుంది. సో ఆ డిఫరెన్స్ ఎంతకి ఈక్వల్ అన్నాడు ₹28కి ఈక్వల్ అన్నాడు. అవునా. సో 16% ఈక్వల్ టు ₹28. అయితే ఇక్కడ ఈ 16% అనేది 28కి ఈక్వల్ అవుతుంది అని మనం ఇలా చెప్పకూడదు. ఓకేనా. ఇలా చెప్పకూడదు అనమాట. ఇలా చెప్పకుండా డైరెక్ట్గా ప్రాబ్లం చూసే చెప్పాలి. ఎలా చెప్పాలంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింపుల్గా సేమ్ వచ్చినాయి అనుకోండి. సేమ్ అంటే 2 ప్రాఫిట్లు కానీ లేదా 2 లాసులు కానీ వచ్చినప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే సేమ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సేమ్ వచ్చినప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. అలా కాకుండా డిఫరెంట్గా వచ్చినాయి అనుకోండి. డిఫరెంట్ అంటే లైక్ ప్రాఫిట్ లాసు లేదా లాసు ప్రాఫిట్ ఇలా డిఫరెంట్ వస్తే అప్పుడు ఏం చేయాలి యాడ్ చేయాలన్నమాట. సేమ్ వస్తే సబ్ట్రాక్ట్ చేయాలి, డిఫరెంట్గా వస్తే యాడ్ చేయాలన్నమాట. అలా చేస్తే మనకు వస్తుంది కదా కొంత పర్సంటేజ్. అది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ ఇచ్చిన మనీకి ఈక్వల్ అవుతుంది అనమాట. అలా చేసుకోవాలి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. ఓకేనా. సో ఇక్కడ ఈ క్వశ్చన్ బట్టి చెప్పండి. క్వశ్చన్ బట్టి చెప్తే ఏమవుతుంది 12% గెయిన్ వచ్చింది, 4% లాస్ వచ్చింది. ఇక్కడేమో లాసు గెయిన్ లాసు మరి డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేయాలి యాడ్ చేయమని చెప్పారు. సో 12% 4% యాడ్ చేస్తే ఏమవుతుంది 16% అవుతుంది. అది దేనికి ఈక్వల్ అవుతుంది ఇక్కడ మనీ ఎంత ఉందో దానికి ఈక్వల్ అవుతుంది. సో అలా ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఏమవుతుందంటే 16% ఈక్వల్ టు ₹28 అనమాట. అర్థమైందా? మనల్ని అడుగుతుందేమో కాస్ట్ ప్రైస్ అంటే ఏం చేయాలి సింపుల్గా 100% కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. మళ్ళీ ఇదంతా వేసుకుంటూ కూర్చోకూడదు. ఓకేనా. సో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి చూడండి. పర్సంటేజ్ క్యాన్సిల్. 4 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. ఇక్కడ 4 1 టైం పోతుంది, 7లో 1 టైం పోగా ఇంకా 3 మిగులుతుంది. 3 అంటే 0.75 అనమాట. ఓకేనా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ₹175 అవుతుంది. అలా కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే ₹175. దట్ ఈస్ ఆప్షన్ ఏ. ఓకేనా. సేమ్ వస్తే సబ్ట్రాక్ట్ చేయండి, డిఫరెంట్ వస్తే యాడ్ చేయండి. ఇది ఒక్కటే. అది తీసుకెళ్ళి మనీ ఎంత ఉందో దానికి ఈక్వల్ చేసేసేయండి. అర్థమైందా? చూడండి క్వశ్చన్లో ఏమంటాడంటే ఇక్కడ an article is sold at a profit of 13.1/4%. Had it been sold for ₹76.70 more, then profit would have been 16.1/5%. 50% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇన్ రూపీస్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ 13.1/4% లాభంతో విక్రయించబడింది. దాన్ని ₹76.70 ఎక్కువగా అమ్మితే లాభం 16.1/5% అవుతుంది. ఆ ఆర్టికల్ యొక్క కొన్న వేలలో 50% రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఆర్టికల్ని ఎలా అమ్ముతున్నాడు, ఎంత ప్రాఫిట్తో అమ్ముతున్నాడు అంటే 13.1/4% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. ఇక్కడ 1/4 అంటే 0.25 కదా. సో అలా 13.25%కి అయితే అమ్ముతున్నాడు. అలా కాకుండా ఇక్కడ చూడండి హ్యాడ్ ఇట్ బీన్ సోల్డ్ ఫర్ ₹76.70 మోర్ అంటున్నాడు. అంటే ఇలా కాకుండా ఇలా అమ్ముతున్నాడు కదా ఎంత ప్రాఫిట్తో, అలా కాకుండా దీనికంటే ₹76.70 ఎక్కువ అమ్మాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది దెన్ ప్రాఫిట్ వుడ్ హ్యావ్ బీన్ 16.1/5%. అప్పుడు ఏమొచ్చేదంటే ప్రాఫిట్ వచ్చేది ఎంత వచ్చేదంటే 16.1/5. ఇక్కడ 16 అంటే 16
1/5 అంటే 0.20 అనమాట. ఓకేనా, 0.20. అలా ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చేది అంటే 16.20% అయితే వచ్చేది అనమాట. ఓకేనా, సో అలా దీనికంటే 76.70 రూపీస్కి ఎక్కువ కమ్మితే అప్పుడు ఇంత ప్రాఫిట్ వచ్చేది. ఓకేనా, సో ఇక్కడ దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ దీనికంటే ఎక్కువ కమ్మితే ఎంత వచ్చేది, కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్సే ఈ మనీ అనమాట. ఓకేనా, సో ఇక్కడ డిఫరెన్స్ అంటే ఏమవుతుంది, రెండు సేమ్ కాబట్టి ప్రాఫిట్ కాబట్టి డిఫరెన్స్ ఏం తీసుకోమన్నాను, సబ్ట్రాక్ట్ చేయమన్నా. అదే డిఫరెంట్ వస్తే ప్రాఫిట్ లాస్ ప్రాఫిట్ వస్తే యాడ్ చేయమన్నా, అవునా కదా. సో అలాగే ఇక్కడ డిఫరెన్స్ తీసుకోవాలంటే ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సో 16.20లోంచి 13.25 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 10లోంచి 5 పోతే 5, ఇక్కడ 1 ఉంటుంది. 1 ఇక్కడ నుంచి అప్పు తెచ్చుకుంటే ఏమవుతుంది 11 అవుతుంది కదా. 11లోంచి 2 పోతే 9 అవుతుంది కదా. 9 పాయింట్ ఇక్కడ ఎంత ఉంటుంది 5 ఉంటుంది. 5లోంచి 3 పోతే 2 అవుతుంది. 1లోంచి 1 పోతే 0 అనమాట. అలా డిఫరెన్స్ ఎంత అంటే 2.95%. డిఫరెన్స్ అంతా 2.95%. అది దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ మనీ ఎంత ఉందో దానికి ఈక్వల్ అవుతుంది, అంటే 76.70కి ఈక్వల్ అవుతుంది. మనల్ని అడుగుతుందేమో కాస్ట్ ప్రైస్లో 50%. కాస్ట్ ప్రైస్ అంటే 100% కదా, సో అందులో 50% అనమాట, అంటే అందులో సగం అనమాట. అందులో సగం అంటే సింపుల్గా 50% వాల్యూ. ఓకేనా, సో ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకవేళ కాస్ట్ ప్రైస్ అంటే 100% కనుక్కుంటాం, అంతకుమించి పెద్ద తేడా ఉండదు. ఓకేనా, సో పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 50 ఇంటూ 76.7 అవుతుంది, డివైడెడ్ బై ఎంత అవుతుంది 2.95 అవుతుంది అనమాట. ఓకేనా, సో సింపుల్గా ఏం చేస్తారంటే డిజిటల్ సమ్ అప్లై చేయండి. డిజిటల్ సమ్ అప్లై చేస్తే సింపుల్గా అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ పై దీనికి ఏమవుతుంది, పై దానికి 50కి ఏమవుతుందంటే 5 అవుతుంది కదా, 5 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 7 6 13 13 7 20 అంటే ఏమవుతుంది 2 + 0 2 అవుతుంది అనమాట. ఓకేనా, 2 అవుతుంది. కింద చూస్తే 9 క్యాన్సిల్ అయిపోతుందా, 2 + 5 7 అవుతుంది. 7 అంటే ఏం చేయాలి, డినామినేటర్లో 1 ఉండాలి కాబట్టి 7 ఉన్నప్పుడు ఏం చేయాలి 4 పెట్టి మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ కూడా 4 పెట్టి మల్టిప్లై చేయండి. అలా ఇక్కడ కింద డిజిటల్ సమ్ ఏమైపోతుంది అంటే 1 అయిపోతుంది, అది వదిలేసేయండి. ఇక్కడ చూస్తే ఏమవుతుంది 5 2s 10 10 4s 40 ఇన్ ద సెన్స్ 4 + 0 4 అవుతుంది. అలా డిజిటల్ సమ్ ఫైనల్గా ఎంత రావాలంటే 4 రావాలి. 4 ఎక్కడ వస్తే అదే మన ఆప్షన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 5 మొత్తం 8 అవుతుందా, మనకు కావాల్సింది 4, రాంగ్ ఆప్షన్. అలాగే ఇక్కడ చూడండి 2 + 5 + 0 + 0 అంటే 7 అవుతుంది, రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూడండి 1 + 3 + 0 + 0 అంటే 4 అవుతుంది, ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూస్తే 1 + 5 6 అవుతుందా, సో రాంగ్ ఆప్షన్. అలా 1300 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే శీతల్ ఇంకర్డ్ 28% లాస్ బై సెల్లింగ్ అన్ ఐటమ్ ఫర్ ₹207. వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. శీతల్ ఒక వస్తువును ₹207 అమ్మి 28% నష్టపోయాడు. ఆ వస్తువు యొక్క ఖరీదు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ శీతల్ అనేవాడు ఒక ఐటెంని అమ్ముతున్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు అంటే ₹207 అయితే అమ్ముతున్నాడు. ఈ విధంగా అమ్మటం వల్ల వీడికి లాస్ ఎంత వచ్చింది, 28% లాస్ వచ్చింది. మరి ఇక్కడ 28% లాస్ వచ్చింది అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది పర్సంటేజ్లో ఏమవుతుందంటే సింపుల్గా ఏం చేయాలి, 100లోంచి తీసేసే లాస్ కాబట్టి. ఓకేనా, సో 100 - 28% అంటే ఏమవుతుందంటే ఇక్కడ 72% అవుతుందా, సో 72% అవుతుంది అనమాట. ఓకేనా, మనల్ని అడుగుతుంది ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఐటమ్. సో కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు అనమాట. కాస్ట్ ప్రైస్ అంటే సింపుల్గా ఏం చేయాలి 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లై చేస్తే 100 ఇంటూ 207 అవుతుందా, 207 డివైడెడ్ బై 72 అవుతుందా. ఇక్కడ డిజిటల్ సమ్ అప్లై చేద్దామంటే కింద డిజిటల్ సమ్ 9 వస్తుంది, కింద 3 కానీ 6 కానీ 9 కానీ ఉండకూడదు, అవునా కదా. సో అలా ఉన్నప్పుడు మనకి డిజిటల్ సమ్ అప్లై చేయలేం. అందుకే ఏం చేద్దామంటే మనం ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 9 పోతుంది చూడండి, 9 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది, 9 2s 18, 2 మిగులుతుంది 27 అవుతుంది, అంటే 9 3 టైమ్స్ పోతుంది. ఇక్కడ కింద 8 ఉంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడ డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే డినామినేటర్లో ఎంత ఉండాలి, 1 ఉండాలి. 1 ఉండాలంటే 8 ఉన్నప్పుడు దేంతో మల్టిప్లై చేయాలి, 8తోనే మల్టిప్లై చేయాలి. అలా ఇక్కడ డిజిటల్ సమ్ 1 అయిపోతుంది. మరి ఇక్కడ కూడా 8తో మల్టిప్లై చేయాలి కదా, సో 8తో మల్టిప్లై చేయి. ఇక్కడ డిజిటల్ సమ్ ఏమవుతుంది 100కి 1 అవుతుంది, 1 ఇంటూ ఇక్కడ డిజిటల్ సమ్ 5 అవుతుంది. ఇక్కడ డిజిటల్ సమ్ ఆల్రెడీ 8 ఉంది కదా, సో వదిలేసాయి. 1 ఇంటూ 5 ఇంటూ 8 అంటే 40 అవుతుందా, 40 ఇన్ ద సెన్స్ 4 + 0 4 అవుతుంది. అలా డిజిటల్ సమ్ 4 ఎక్కడ వస్తే అదే మన ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకేనా,
సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 9 పక్కన పడేస్తే 5 + 2 + 2 అంటే మళ్ళీ 9 వస్తుంది. పక్కన పడేస్తే చేస్తే మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి కదా, క్యాన్సిల్ అయిపోయి 0 కానీ 9 కానీ డిజిటల్ సమ్ అవుతుంది. మనకు కావాల్సిందేమో 4 కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే ఏమవుతుంది 5 + 2 + 2 9 అవుతుంది కదా, పక్కన పడేసి ఇక్కడ చూస్తే 8 + 0 8 అవుతుంది. మనకు కావాల్సిందేమో 4 అంటే సింపుల్గా ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే 2 7 రెండు కలిపితే 9 అవుతుంది కదా, పక్కన పడేసి 7 + 5 ఎంత అవుతుంది 12 అవుతుంది. 12 అంటే 1 + 2 3 అవుతుంది. మనకు కావాల్సింది 4 అనమాట. కాబట్టి ఇది 3 అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. ఇంకా మిగిలిపోయిన ఆప్షన్ ఏంటంటే ఇదే. కావాలంటే దీనికి డిజిటల్ సమ్ అప్లై చేయండి 4 వస్తుంది. చూస్తే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ చూస్తే అప్లై చేయండి, అప్లై చేస్తే 7 2 9 అవుతుంది. పక్కన పడేస్తే 8 + 5 13 13 అంటే 1 + 3 4 అవుతుంది. వచ్చిందా రాలేదా? సో అలా ఇదే మన ఆప్షన్ అవుతుంది. లేదంటే ఈ 3 ఎలిమినేట్ అయిపోయినాయి కదా, సో ఎలిమినేట్ అయిపోతే మిగిలింది ఇదే కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఈజ్ ₹5,800 ఇఫ్ రవి ఎర్న్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25% ఆఫ్టర్ అలోయింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువు యొక్క ముద్రించబడిన ధర ₹5,800. రవి 20% తగ్గింపు ఇచ్చినప్పటికీ 25% లాభం పొందితే ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, అవునా, అలాగే ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు, అలాగే ఇక్కడ మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు. మనల్ని కనుక్కోమంటుందేమో కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు, అవునా. మరి ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంది, డిస్కౌంట్ పర్సంటేజ్ ఉంది. ఈ రెండు ఉన్నప్పుడు ఆ రెండింటిని యూజ్ చేసి మనం ఏం కనుక్కోవచ్చు, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కనుక్కోవచ్చా. సో రేషియో కనుక్కొని అక్కడి నుంచి మనం ఈ కాస్ట్ ప్రైస్ని అయితే ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకేనా. సో రిలేషన్ ఏంటి, కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్. స్టార్టింగ్లో చెప్పే ఈ పాయింట్, అవునా. కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఎలా వస్తుంది, ఈ రెండింటికి రేషియో 100 - డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. ఇదే కదా మనం చెప్పుకుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు, మార్కెట్ ప్రైస్ ఎంత మనకి 5,800 ఇచ్చాడా, 5,800 ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 100 - డిస్కౌంట్ పర్సంటేజ్. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత 20%. సో 100 - 20 అంటే ఏమవుతుంది 80 అవుతుందా. సో డైరెక్ట్గా ఇది 80 పెట్టేసాను. బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత 25% కదా. సో 100 + 25 అవుతుంది అనమాట. అంటే సింపుల్గా ఇది 125 అవుతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు. చూడండి క్యాన్సిల్ ఏమవుతాయి అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 25 ఎన్ని టైమ్స్ పోతుంది, 125లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 5 టైమ్స్ పోతుంది. చూడండి 5 టైమ్స్. అలాగే ఇక్కడ 58 × 100 రాసుకోవచ్చు కదా. సో ఈ 100లో 25 అనేది 4 టైమ్స్ పోతుంది అనమాట, ఓకేనా. సో అలా పోతుంది. అలాగే ఇక్కడ 5 ఇక్కడ 1 టైం పోతుంది. ఇక్కడ 10 ఉంటుంది కదా, 10లో ఇక్కడ 5 అనేది 2 టైమ్స్ పోతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 8 × 2 16 అవుతుందా, 16 ఇంటూ ఇక్కడ నుంచి 58 × 4 వెళ్తుంది కదా. సో 58 × 4 అనమాట. మళ్ళీ దీనికోసం కష్టపడకూడదు. సింపుల్గా ఏం చేస్తారంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. సో లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే ఏమవుతుందంటే 6 × 8 6 × 8 అంటే 6×8 = 48 అంటే 8 వస్తుంది లాస్ట్ డిజిట్. ఆ 8 వెళ్ళి మళ్ళీ 4తో మల్టిప్లై అవుతుంది, అవునా. సో 8 × 4 అంటే 32 32 అంటే లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 2 అవుతుంది. అలా ఈ వాల్యూస్ అన్ని మల్టిప్లై అయితే మనకి ఫైనల్గా లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది అంటే 2 వస్తుంది అనమాట. సో 2 ఎక్కడ వస్తే అదే మన ఆప్షన్ అవుతుంది, అవునా. సో అలా కాస్ట్ ప్రైస్లో లాస్ట్ డిజిట్ 2 ఎక్కడ ఉంటే అది ఆప్షన్ అవుతుంది. లాస్ట్ డిజిట్ 5 ఉంది, రాంగ్ ఆప్షన్. ఇక్కడ 4 ఉంది, రాంగ్ ఆప్షన్. 0 ఉంది, రాంగ్ ఆప్షన్. లాస్ట్ డిజిట్ 2 ఇక్కడే ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ షాప్ కీపర్ సెల్స్ అన్ ఆర్టికల్ ఎట్ 20% ప్రాఫిట్ ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ద ఆర్టికల్ ఎట్ 10% లెస్ అండ్ సోల్డ్ ఇట్ ఎట్ ₹18 మోర్ దాన్ ద ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్ he would have made 40% profit. What is the original cost price of the article in rupees అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు 20% లాభంతో ఒక ఆర్టికల్ని అమ్ముతాడు. అతను ఆర్టికల్ని 10% తక్కువ ధరకు కొనుగోలు చేసి మునుపటి అమ్మిన వెల కంటే ₹18 ఎక్కువకు అమ్మితే 40% లాభం పొందుతాడు. ఆ ఆర్టికల్ యొక్క అసలు కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఒక షాప్ కీపర్ ఉన్నాడు. వీడేం చేస్తున్నాడు అంటే ఒక ఆర్టికల్ని 20% ప్రాఫిట్తో
అమ్ముతున్నాడు. మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకోవచ్చు 100% కానీ 100 పార్ట్స్ కానీ ఏదైనా అనుకోవచ్చు. ఓకేనా, సో 100 పార్ట్స్ అనుకుంటున్నాం. అయితే ఇక్కడ అమ్మేటప్పుడు దాన్ని 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. మరి 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 120 పార్ట్స్ అవుతుంది. అవునా కదా, ఎందుకంటే దీని మీద 20% ప్రాఫిట్ అంటే 20 పార్ట్స్ ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 120 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, హీ హ్యాడ్ బాట్ ది ఆర్టికల్ అట్ 10% లెస్. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే వీడు ఈ ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఉంది కదా, సో దీనికంటే 10% తక్కువకి కొంటున్నాడు అనమాట ఈసారి. అంటే 10% అంటే 10 పార్ట్స్ తక్కువకి కొంటున్నాడు కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే ప్రజెంట్ 90 పార్ట్స్ అవుతుంది అనమాట. 90 పార్ట్స్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, సోల్డ్ ఇట్ అట్ ₹18 మోర్ దాన్ ద ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్. అయితే ఇక్కడ కొన్న ఆర్టికల్ని అమ్మేస్తున్నాడు. ఎలా అమ్ముతున్నాడు అంటే ప్రీవియస్గా ఏదైతే సెల్లింగ్ ప్రైస్ ఉందో దీనికంటే ₹18 ఎక్కువకి అమ్ముతున్నాడు అనమాట. ఓకేనా, దీనికంటే ₹18 ఎక్కువకి అమ్ముతున్నాడు. ఓకేనా, మరి ఇక్కడ ఇలా అమ్మినప్పుడు ఏమవుతుందంటే చూడండి, హీ వుడ్ హ్యావ్ మేడ్ 40% ప్రాఫిట్. ఇలా ₹18 ఎక్కువకి అమ్మితే అప్పుడు వీడికి 40% ప్రాఫిట్ వచ్చేది అనమాట. ఇక్కడ ప్రాఫిట్ దేని మీద వస్తుంది, కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ ప్రజెంట్ కాస్ట్ ప్రైస్ అంతా 90 పార్ట్స్. మరి దీని మీద 40% అంటే ఏమవుతుంది, ఇందులో 40% అంటే ఏమవుతుందంటే 10% అంటే ఎన్ని పార్ట్స్, 9 పార్ట్స్. అవునా కదా, 90 పార్ట్స్లో 10% అంటే 9 పార్ట్స్. మనకు కావాల్సింది 40%. 40% అంటే 10% 9 కాబట్టి 40% ఏమవుతుంది, దీనికి 4 టైమ్స్ అంటే 4 9 36 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా, సో 36 పార్ట్స్ ప్రాఫిట్ వస్తుంది. మరి 36 పార్ట్స్ ప్రాఫిట్ వస్తే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, సెల్లింగ్ ప్రైస్ షుడ్ బి 90 + 36 అంటే 126 పార్ట్స్ అవ్వాలి. అవునా కదా, సో ఇదనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇనీషియల్గా సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 120 పార్ట్స్ ఉంది. అప్పుడు దీని మీద ₹18 ఎక్కువ కమ్మితే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమైంది, 126 పార్ట్స్ అయింది. అవునా, మరి ఇక్కడ సింపుల్గా ఏం చెప్పుకోవచ్చు, ఈ రెండింటి మధ్య డిఫరెన్సే ఈ ₹18 అనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే ఎన్ని పార్ట్స్, 6 పార్ట్స్ కదా. సో 6 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత అంటే ₹18 కదా, ₹18. మనల్ని అడుగుతుంది ఏంటంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అంటే సింపుల్గా ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ అనమాట, అంటే 100 పార్ట్స్ అనమాట. ఓకేనా, సో ఈ 100 పార్ట్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఒకవేళ ప్రజెంట్ కాస్ట్ ప్రైస్ అడిగితే సింపుల్గా ఏం చేస్తాం, 90 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటాం. ఓకేనా, అదనమాట. అలాగే లేదంటే ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ అడిగితే 120 పార్ట్స్ కనుక్కుంటాం, లేదా ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ అడిగితే 126 పార్ట్స్ కనుక్కుంటాం అనమాట. ఇక్కడ వన్స్ 6 పార్ట్స్ అనేది 18 అని తెలిస్తే ఇంక ఈ నాలుగిట్లో ఏది అడిగినా సరే సింపుల్గా కనుక్కోవచ్చు. ఓకేనా, సో ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ కాబట్టి ఇది కనుక్కుంటే సరిపోతుంది. చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే 1 పార్ట్ ఏమవుతుంది, ఇక్కడ 3 అవుతుంది కదా. సో 100 పార్ట్స్ ఏమవ్వాలి, 300 అవ్వాలి. అవునా, సో 300 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ ₹4,450 ఇఫ్ అ పర్సన్ ఎర్న్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 15% ఆఫ్టర్ అలోయింగ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 15%, దెన్ ద కాస్ట్ ప్రైస్ ఇన్ రూపీస్ కరెక్ట్ టు ది నియరెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువు యొక్క ముద్రించబడిన ధర ₹4,450. ఒక వ్యక్తి 15% తగ్గింపు ఇచ్చాక 15% లాభం పొందితే ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 4,450 ఇచ్చాడు. అలాగే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. అలాగే మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు. మనల్ని అడుగుతుందేమో కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. సో ఈ నాలుగిటికి రిలేషన్ ఉంది కదా. ఏంటి రిలేషను, కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఇదే కదా మనం నేర్చుకుంది. సో ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు, వదిలేసాయి. బై మార్కెట్ ప్రైస్ ఎంత, 4450. అవునా, 4450 ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ 15 కదా. సో 100 మైనస్ 15 అంటే ఏమవుతుంది, 85 అవుతుందా, 85 అవుతుంది. డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంతా 15 కదా. సో 100 ప్లస్ 15 అంటే 115 అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 11లో ఇంకా 1 మిగులుతుంది, 15 అవుతుంది. 15 అంటే 3 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ 5 ఎన్ని టైమ్స్ పోతుంది, 44లో 8 టైమ్స్ పోతుంది. 40 పోగా 4 మిగులుతుంది, 45 అవుతుంది, అంటే 9 టైమ్స్ పోతుంది. పక్కన 0 ఉంది కదా, సో 90 టైమ్స్ పోతుంది. అలా 890 టైమ్స్ అయితే పోతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేద్దామంటే కాస్ట్ ప్రైస్ ఏమవుతుందో చెప్పండి. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 85 × 890
డివైడెడ్ బై 23 అనమాట. 890 డివైడెడ్ బై 23. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ 890 డివైడెడ్ బై 23 చేద్దాం. ఓకేనా, 890ని 23తో డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే 23 ఇక్కడ 89లో 3 టైమ్స్ పోతుంది చూడండి. 3 × 23 అంటే 69 అవుతుందా, 69. ఇంకా 20 మిగులుతుంది, ఆ 0 దిగుతుంది. ఇక్కడ సపోజ్ ఇది 25 అనుకోండి. 25 200లో ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ పోతుంది, అవునా కదా. సో 8 టైమ్స్ పోతుంది. 8 3 24, 2 క్యారీ, 8 2 16, అది ఒక 2, 18 అవుతుందా, 18, 184. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది 16 అవుతుంది. పాయింట్ పెడితే 0 దిగుతుంది. ఇది 160 కదా. సపోజ్ ఇది 25 అనుకో. 25 అనేది 160లో ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 625 ఎంత 150, దగ్గరగా 6 టైమ్స్ పోతుంది అనమాట. ఓకేనా. సో అలా ఈ రెండింటి వాల్యూ ఏమవుతుందంటే 890 డివైడెడ్ బై 23 అంటే వాల్యూ ఏమవుతుందంటే 38.6 అనమాట. ఓకేనా. ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోమంటుంది, 38.6 అనమాట. సో ఇక్కడ 85 ఇంటూ 38.6 కదా, దాన్ని 386 అనుకో. 85 ఇంటూ 386 చేస్తే ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే 5 6 30, 3 క్యారీ, 5 6 30, 3 క్యారీ, 5 8 40 అను, అది ఒక 3, 43, 4 క్యారీ, 5 3 15, 4 19 అవుతుందా. సో పెట్టేసాయి. 8 6 48, 4 క్యారీ, 8 8 64, అది ఒక 4 అనమాట, 68. 6 క్యారీ, 8 3 24, అది ఒక 6, 30 అనమాట. ఓకేనా. సో ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుందంటే 0 11 1, ఇక్కడ 10 18 అవుతుందా, 1 2 అనమాట. అలా ఇక్కడ ఏమవుతుందంటే 32810. ఇక్కడ ఇది పాయింట్ ఉంది కదా, పాయింట్ పెడితే ఏమవుతుందంటే 3281 అవుతుంది. అంటే అప్రాక్సిమేట్గా దేనికి దగ్గరగా ఉంటుందంటే 3281కి దగ్గరగా ఉంటుంది. అలా మన కాస్ట్ ప్రైస్ ఏమవ్వాలంటే 3281కి దగ్గరగా ఉండాలి. ఓకేనా. సో 3281 కంటే దగ్గరగా అంటే ఇదే కదా, ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ ఇది ఎక్కువ ఉంది, చాలా దూరం ఉంది ఇది, అవునా. అలాగే ఇది తక్కువ ఉందన్నమాట. అలాగే ఇది కూడా చాలా దూరం ఉంది. సో 3281కి దగ్గరగా ఏంటంటే ఇదే అనమాట. ఓకేనా. సో ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే డిజిటల్ సమ్ అప్లై చేస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డిజిటల్ సమ్ అప్లై చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అడిగింది ఏంటి అనేసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ అడుగుతుంది ఏంటి, కరెక్ట్ టు ది నియరెస్ట్ ఇంటిజర్. అంటే సింపుల్గా ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ అడుగుతున్నాడు అనమాట. మరి అప్రాక్సిమేట్ వాల్యూ అడిగినప్పుడు డిజిటల్ సమ్ అనేది అప్లై అవ్వదని చెప్పా, అవునా కదా. సో డిజిటల్ సమ్ అప్లై అవ్వనప్పుడు మనం డిజిటల్ సమ్ అప్లై చేసి దానికి తగ్గట్టు ఏదైనా ఆన్సర్ పెట్టామనుకోండి, అది ఫెయిల్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, అది ఆన్సర్ కాకపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మార్క్ పోతుంది అనమాట. ఓకేనా. సో అందుకే అప్రాక్సిమేట్ వాల్యూస్ అడిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం డిజిటల్ సమ్ అనేది అప్లై చేయకూడదు. ఓకేనా. ఇది బండ గుర్తు అనమాట. అప్రాక్సిమేషన్స్లో మనం డిజిటల్ సమ్ యూజ్ చేయము. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే బై సెల్లింగ్ an item for rupees 2332 a person incurred a loss of 12%. వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువుని 2332 రూపాయలకి అమ్మడంతో ఒక వ్యక్తి 12% నష్టపోయాడు. ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఐటెంని ఎలా అమ్ముతున్నాడు అంటే 2332 రూపాయలకైతే అమ్ముతున్నాడు, అవునా. అలా సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది. ఈ విధంగా అమ్మటం వల్ల వాడికి లాస్ వస్తుందంట. ఎంత లాస్ వస్తుంది, 12% లాస్ వస్తుంది. మరి లాస్ వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 12% లాస్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 88% అవుతుంది. ఎందుకో మీ అందరికి తెలుసు, అవునా. సో 88% అవుతుంది. సో ఇది సెల్లింగ్ ప్రైజే, ఇది సెల్లింగ్ ప్రైజే, కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుంది ఏంటంటే కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ అంటే ఏం చేయాలి, సింపుల్గా 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో సింపుల్గా ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లై చేసి డిజిటల్ సమ్ అప్లై చేసేసేయండి, అప్పుడు ఆన్సర్ వస్తుంది అనమాట. ఇక్కడ డిజిటల్ సమ్ అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే మనకేమి ఇవ్వలేదు కదా. నియరెస్ట్ ఇంటీజర్ ఫైండ్ అవుట్ చేయండి, లేదా అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, అలా ఏమి ఇవ్వలేదు కదా. సో సింపుల్గా ఆరామ్సే మనం ఈ డిజిటల్ సమ్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 100 ఇంటూ 23332 డివైడెడ్ బై 88 అవుతుందా, 88 అనమాట. సో డిజిటల్ సమ్ ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 100కి డిజిటల్ సమ్ 1 అవుతుంది. ఇంటూ ఇక్కడ ఏమవుతుంది, మొత్తాన్ని యాడ్ చేస్తే 10 అవుతుందా. 10 అంటే 1 + 0 1 అయిపోతుంది, అవునా. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే 8 + 8 అంటే 16 అంటే ఎంత అవుతుంది, 1 + 6 7 అవుతుంది అనమాట. ఓకేనా. సో డినామినేటర్లో 7 ఉండకూడదు, 1 ఉండాలి. 1 ఉండాలంటే 7ని దేంతో మల్టిప్లై చేయాలి, 4తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ కూడా 4తో మల్టిప్లై చేయాలి. మరి 4తో ఎప్పుడైతే మల్టిప్లై అవుతుందో 7 డిజిటల్ సమ్ ఏమైపోతుంది, 1 అయిపోతుంది, అవునా. సో 1 అయిపోతుంది కాబట్టి వదిలేసేయండి.
పైన చూస్తే ఏమవుతుంది, మొత్తం డిజిటల్ సమ్ 4 అవుతుంది, అవునా కదా. మల్టిప్లై చేస్తే డిజిటల్ సమ్ 4 అవుతుంది, అవునా. సో డిజిటల్ సమ్ 4 కాబట్టి ఆన్సర్ ఎక్కడైతే డిజిటల్ సమ్ 4 వస్తుందో అదే అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి 2 + 6 8, 8 + 5 13, 13 అంటే 1 + 3 4 అవుతుంది అనమాట, అంటే ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూస్తే ఏమవుతుంది, 7 2 9 పక్కన పడేస్తే 6 + 5 ఎంత అవుతుంది, 11 అవుతుంది. 11 అంటే 1 + 1 2 అవుతుంది. మనకు కావాల్సింది 4 కాబట్టి ఇది కూడా ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ చూస్తే 2 + 6 ఎంత, 8, 8 + 2 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 అవుతుంది. మనకు కావాల్సిందేమో 4 కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి 5 + 2 + 2 9 అవుతుంది, పక్కన పడేస్తే ఇక్కడ ఏమవుతుందంటే 6 అవుతుంది కదా, మనకు కావాల్సిందేమో 4, అలా ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సో డిజిటల్ సమ్ 4 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే 2650, అవునా. సో అలా కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 2650 రూపీస్ అవుతుంది అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే క్వశ్చన్లో, ద సమ్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 bikes ఈజ్ ₹50,000. ద ఫస్ట్ బైక్ వాజ్ సోల్డ్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20% అండ్ ద సెకండ్ బైక్ అట్ ఎ లాస్ ఆఫ్ 20%. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైజెస్ ఆర్ ద సేమ్, వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఇన్ రూపీస్ ఆఫ్ ద ఫస్ట్ బైక్ దట్ వాజ్ సోల్డ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2 బైకుల కొన్న వెలల మొత్తం ₹50,000. మొదటి బైకును 20% లాభంతో అమ్మగా రెండవ బైకును 20% నష్టంతో అమ్మారు. అమ్మిన వెలలు సమానమైతే మొదటి బైక్ యొక్క కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి 2 బైక్స్ ఉన్నాయి, వాటి యొక్క కాస్ట్ ప్రైజుల యొక్క సమ్ ఎంత అంటే 50,000. సపోజ్ ఫస్ట్ బైక్ యొక్క కాస్ట్ ప్రైజ్, ఇవి కాస్ట్ ప్రైజ్ అనమాట, ఓకేనా. ఫస్ట్ బైక్ యొక్క కాస్ట్ ప్రైజ్ని ఏ అనుకుందాం, సెకండ్ బైక్ యొక్క కాస్ట్ ప్రైజ్ని బి అనుకుందాం. ఈ రెండింటి యొక్క సమ్ ఇచ్చాడు అనమాట. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత ఇచ్చాడంటే మనకి 50,000 ఇచ్చాడు, అవునా. ఇది కండిషన్ అనమాట. అలాగే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద ఫస్ట్ బైక్ వాజ్ సోల్డ్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%. సో ఫస్ట్ బైక్ని ఎలా అమ్మారు, 20% ప్రాఫిట్కి అయితే అమ్మాడు అనమాట. మరి ఇక్కడ 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 120% అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 120% అవుతుంది. కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ని ఎలా చదవాలి, 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అని చదవాలి, అవునా కదా. యాక్చువల్గా 120%, కానీ చదివేటప్పుడు దాన్ని ఎలా చదవాలంటే 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అనేసి చదవాలన్నమాట. మరి ఇక్కడ 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటే ఫస్ట్ బైక్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, ఏ కదా. సో అలా ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 120% ఆఫ్ ఏ అనమాట, ఓకేనా. ఇది అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, సెకండ్ బైక్ అట్ ఎ లాస్ ఆఫ్ 20%. సో సెకండ్ బైక్నేమో 20% లాస్ కమ్మాడు. మరి 20% లాస్ కమ్మాడు అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 80% అవుతుంది. ఎంత అవుతుంది, 80% అవుతుంది. కానీ దీన్ని ఎలా చదవాలి, 80% ఆఫ్ కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏంటి, సెకండ్ బైక్ది బి కదా. సో అలా ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 80% ఆఫ్ బి అవుతుంది అనమాట. అయితే ఇక్కడ 2 సెల్లింగ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయంట, ద సెల్లింగ్ ప్రైజెస్ ఆర్ సేమ్. సో ఈ 2 సేమ్గా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ రేషియో కడితే ఏమవుతుందంటే కాస్ట్ ప్రైజులకి పర్సంటేజ్ క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అవుతుంది. 4 ఇక్కడ 2 టైమ్స్, 4 ఇక్కడ 3 టైమ్స్. సో కాస్ట్ ప్రైజుల రేషియో ఏమవుతుంది, A:B = ఏమవుతుందంటే 2:3 అవుతుంది అనమాట. ఇవి కాస్ట్ ప్రైజులు కదా. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది కాస్ట్ ప్రైజెస్ ఎంత, 50,000. ఇక్కడ చూస్తే సమ్ ఆఫ్ ది కాస్ట్ ప్రైజెస్ ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్ కదా. సో 5 parts = 50,000. ఇదే కదా మనకు తెలిసింది, 5 parts = 50,000. మనల్ని అడుగుతుంది ఏంటంటే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ బైక్, అంటే ఫస్ట్ బైక్ యొక్క కాస్ట్ ప్రైస్ అనమాట. సో ఫస్ట్ బైక్ యొక్క కాస్ట్ ప్రైస్ అంటే ఏ కదా. సో ఇక్కడ ఏ వాల్యూ ఎన్ని పార్ట్స్, ఇక్కడ పార్ట్స్ రూపంలో 2 parts అనమాట. ఆ 2 parts వాల్యూ మనీ రూపంలో ఎంత కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ 1 part ఏమవుతుంది, ఇక్కడ నుంచి 10,000 అవుతుంది కదా. సో 10,000 అప్పుడు 2 parts ఏమవ్వాలి, 20,000 అవ్వాలి, అవునా కదా. సో అలా ఈ 2 parts వాల్యూ ఏమవుతుందంటే 20,000. అలా ఫస్ట్ బైక్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 20,000 అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే చంద్రశేఖర్ సోల్డ్ 12 ఐడెంటికల్ ఆర్టికల్స్ ఫర్ ఏ టోటల్ ఆఫ్ ₹420 ఇంకరింగ్ ఏ లాస్ ఈక్వల్ టు ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 7 such ఆర్టికల్స్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 such ఆర్టికల్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చంద్రశేఖర్ ఒకే విధమైన 12 ఆర్టికల్స్ను మొత్తం ₹420 అమ్మాడు. 7 ఆర్టికల్స్ యొక్క కొన్న వెలకి సమానంగా నష్టాన్ని పొందాడు. ఒక ఆర్టికల్ యొక్క కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చంద్రశేఖర్ అనేవాడు ఏం చేస్తున్నాడు అంటే 12 ఐడెంటికల్ ఆర్టికల్స్ని ₹420 అయితే అమ్మేస్తున్నాడు. ఐడెంటికల్ ఆర్టికల్స్ అంటే సేమ్ ఆర్టికల్స్ అనమాట. అలా ఈ 12 ఐడెంటికల్ ఆర్టికల్స్ లేదా 12 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ₹420 అనమాట. మరి ఇక్కడ 12 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అంటే ఏమవుతుంది,
12 SP అవుతుంది. అది ఎంత అంటే మనకి ఇచ్చింది 420 రూపీస్ అనమాట. ఓకేనా, అది కండిషన్. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇలా అమ్మటం వల్ల వాడికి ఏమొచ్చింది, లాస్ వచ్చిందనమాట. ఓకేనా, సో లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చిందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎంత లాస్ వచ్చిందంటే ఇక్కడ వీడికి లాస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 7 సచ్ ఆర్టికల్స్, అంటే 7 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత ఉందో అంత లాస్ వస్తుందన్నమాట. అలా లాస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 7 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అంటే 7 CP అనమాట. ఇది కండిషన్. అయితే ఇక్కడ చెప్పండి నాకు, ఇక్కడ లాస్ అంటే ఏంటి? లాస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే ఏం తీసుకోవాలి, 12 CP తీసుకోవాలి. ఎందుకంటే టోటల్ 12 ఐడెంటికల్ ఆర్టికల్స్ కదా, సో 12 ఆర్టికల్స్ కాబట్టి కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 12 CP అవుతుంది. ఎందుకంటే 12 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ తీసుకోవాలి, అంతేగాని జస్ట్ CP అనేసి తీసుకోకూడదు అనమాట. ఓకేనా, సో కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 12 CP అవుతుంది. మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, ఈ 12 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ తీసుకోవాలి, సెల్లింగ్ ప్రైస్ కూడా. ఓకేనా, సో 12 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ఇక్కడ ఇచ్చింది మనకి 420 ఇచ్చేసాడు. సో అలా సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందంటే 420. కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అంటే లాస్ అనమాట. లాస్ అంటే 7 CP అనమాట. ఓకేనా, సో ఇది కండిషన్. దీన్ని బట్టి మనల్ని అడుగుతుంది ఏంటంటే ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్, ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అంటే 1 CP, అంటే సింపుల్గా CP వాల్యూ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ దీని అటు తీసుకెళ్ళు, దీని ఇటు తీసుకెళ్ళు, అప్పుడు ఏమవుతుంది అంటే 12 CP మైనస్ 7 CP అంటే 5 CP అవుతుందా. సో 5 CP ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇది అటు వెళ్తే 420. సో CP ఏమవుతుందంటే ఇక్కడ 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ 10లో 2 టైమ్స్ పోతుంది. 2 × 42 అంటే ఎంత అవుతుంది, 84 అవుతుంది. అలా 1 ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 84 రూపీస్ అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే an almirah was sold at a profit of 15% if its cost had been 5% less and it had been sold for rupees 1470 less, then the profit would have been 10%. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద అల్మిరా అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక అల్మిరా 15% లాభంతో విక్రయించబడింది. దాని కొన్న వెల 5% తక్కువగా ఉండి మరియు అది 1470 రూపాయలు తక్కువగా విక్రయించబడితే అప్పుడు లాభం 10% అవుతుంది. అల్మిరా యొక్క కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక అల్మిరా ఉంది, దాన్ని అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు అంటే 15% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. సపోజ్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 100 పార్ట్స్ అనుకుంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 115 పార్ట్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్ 15% వస్తుంది అనమాట. మరి దీంట్లో 15% అంటే ఎంత, 15 పార్ట్స్ అనమాట. అలా ప్రాఫిట్ 15 పార్ట్స్ వస్తుంది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ షుడ్ బి 115 పార్ట్స్ అనమాట. ఓకేనా, 115 పార్ట్స్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇట్స్ కాస్ట్ హ్యాడ్ బీన్ 5% లెస్, అంటే ప్రజెంట్ కాస్ట్ ప్రైస్ ఏమైందంటే 5% లెస్ ఉందన్నమాట, అంటే 5% తగ్గింది. మరి దీని మీద 5% తగ్గింది అంటే ఎంత తగ్గినట్టు, 5 పార్ట్స్ తగ్గినట్టు. అలా ప్రజెంట్ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుందంటే ప్రజెంట్ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుందంటే 95 పార్ట్సే ఉంటుంది. ఎందుకంటే 5% తక్కువ ఉంటుంది కదా, అలా ఇలా ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్ హ్యాడ్ బీన్ సోల్డ్ ఫర్ రూపీస్ 1470 లెస్, అంటే ఇనీషియల్గా ఇలా అమ్మాడు కదా, ఒకవేళ ఇలా కాకుండా దీనికంటే 1470 తక్కువ కమ్మితే 1470 రూపీస్ తక్కువ కమ్మితే అప్పుడు ఏమయ్యేది, దెన్ ద ప్రాఫిట్ వుడ్ హ్యావ్ బీన్ 10%. సో అప్పుడు ప్రాఫిట్ అనేది 10% వచ్చేది అనమాట. ప్రాఫిట్ దేని మీద వస్తుంది, కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. ప్రజెంట్ కాస్ట్ ప్రైస్ ఇది కదా, సో దీని మీద 10% ప్రాఫిట్ వచ్చేది. మరి ఇందులో 10% అంటే ఏమవుతుంది, 9.5 పార్ట్స్ అవుతుంది. ఏమవుతుంది, 9.5 పార్ట్స్ ప్రాఫిట్ వస్తుంది. మరి ఇంత ప్రాఫిట్ వచ్చిందంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ షుడ్ బి 95 ప్లస్ 9.5 అంటే ఎంత అవుతుందంటే ఎంత అవుతుంది, 104.5 అవుతుందా, 104.5 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఇలా ఉండాల్సిన సెల్లింగ్ ప్రైస్ అనేది 1470 తగ్గింది, తగ్గి ఎంత అయింది, 104.5 పార్ట్స్ అయింది. అవునా, అంటే సింపుల్గా వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఈ 1470 అనమాట. ఓకేనా, సో ఇక్కడ 115కి అలాగే 104.5కి డిఫరెన్స్ ఎంత అవుతుంది, డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటే 10.5 పార్ట్స్ అవుతుందా, అవునా కదా. సో 10.5 పార్ట్స్ అవుతుంది. ఆ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ 1470 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. అవునా, మనల్ని అడుగుతుందేమో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. సో ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ అనమాట దీని మీనింగ్. ఓకేనా, సో ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ అంటే 100 పార్ట్స్ కదా, సో ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, సో సింపుల్గా ఏం చేద్దామంటే క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 100 ×
1470 డివైడెడ్ బై ఎంత అవుతుంది 10.5 కదా, దాన్ని నేను 105/10గా రాసుకుంటా. సో బై 10 ఏమవుతుంది, పైకి వెళ్ళిపోయి ఇంటూ 10 అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 3 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 10లో 3 టైమ్స్ పోగా ఇంకెంత మిగులుతుంది, 1 మిగులుతుంది. 1 అను 5 15 అంటే 5 టైమ్స్ పోతుంది అనమాట. అలాగే ఇక్కడ 3 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 14లో 4 టైమ్స్ పోతుంది. 3 4 12 పోగా 2 మిగులుతుంది, 27 అవుతుంది. అంటే 9 టైమ్స్ పోతుంది. పక్కన 0 ఉంది కదా, సో 490 టైమ్స్ అయితే పోతుంది. ఇంకా క్యాన్సిల్ అవుతాయి చూడండి. 7 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 7 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. 7 ఇక్కడ 49లో 7 సార్లు పోతుంది, సో 70 టైమ్స్ పోతుంది. 5 ఇక్కడ 1 టైము, 5 ఇక్కడ 2 టైమ్స్. 7 2s 14 అను, ఇక్కడ 0 ఇక్కడ 00 అంటే 14,000 అంటే 14,000 అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే an article is sold at a profit of 28% if the cost price is increased by rupees 50 and the selling price is reduced by rupees 18, then the profit would be 11.6%. what is the original cost price in rupees of the article అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ 28% లాభంతో అమ్మబడుతుంది. కొన్న వెల 50 రూపాయలు పెరిగింది మరియు అమ్మిన వెల 18 రూపాయలు తగ్గింది. అప్పుడు లాభం 11.6% అవుతుంది. ఆ ఆర్టికల్ యొక్క అసలైన కొన్న వెల రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఆర్టికల్ని 28% ప్రాఫిట్తో అమ్ముతున్నారు. అవునా. సపోజ్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 100% అనుకుంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే 28% ప్రాఫిట్ కదా, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 128% అవుతుంది. అవునా కదా, 128% అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్ బై ₹50. ఇదేమైంది, కాస్ట్ ప్రైస్ 50 రూపీస్ ఇంక్రీజ్ అయిందనమాట. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ రెడ్యూస్డ్ బై ₹18. సెల్లింగ్ ప్రైస్ ఏమైంది, 18 రూపీస్ రెడ్యూస్ అయిందనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ప్రాఫిట్ వుడ్ బి 11.6%. ఇది పెరిగి ఇది తగ్గితే అప్పుడు 11.6% ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుందన్నమాట. ఓకేనా. అలాగే ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇక్కడున్న ఈ సెల్లింగ్ ప్రైస్ని కాస్ట్ ప్రైస్ని వాడుకొని మనం కూడా ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు కదా. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే మనకేం తెలుసు, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇదే కదా మనకు తెలిసిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా. అవునా కదా. సో ఇక్కడ ప్రాఫిట్ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అవునా. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్లోంచి కాస్ట్ ప్రైస్ తీసేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో తీసేస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్లోంచి పర్సంటేజ్ తీసేయండి, మనీలోంచి మనీని తీసేసేయండి, అప్పుడు సింపుల్గా ఉంటుంది. సో 128% మైనస్ 100% అంటే ఏమవుతుంది, 28% అవుతుంది అనమాట. 28%. అలాగే -18 -50 -68 రూపీస్ అవుతుంది అనమాట. ఇది ప్రాఫిట్. బై ఏం చేయాలి, కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే 100% ప్లస్ 50 రూపీస్ అనమాట. ఓకేనా. ఇది కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేస్తే మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది అనమాట. అది ఎంత పర్సెంట్, 11.6%. ఎంత పర్సెంట్, 11.6% అనమాట. ఓకేనా. సో ఇక్కడ పర్సంటేజ్ తీసుకోకూడదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా. సో చూస్తే ఇక్కడ 0 0 0 గెట్ క్యాన్సిల్. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అంటే 280% అవుతుందా. 10 ఇంటూ ఈ వాల్యూ అంటే ఏమవుతుంది, 280% అవుతుంది. మైనస్ 680 రూపీస్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 11.6 ఇంటూ 10% అంటే ఏమవుతుంది, 116% అవుతుంది. ప్లస్ 5 ఇంటూ 11.6 అంటే ఏమవుతుంది అంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 10 ఇంటూ 11.6 అంటే 116 వచ్చింది. అప్పుడు 5 ఇంటూ 11.6 అంటే ఏమవుతుంది, దీంట్లో సగం రావాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ 10లో 5 సగం అనమాట. మరి 10తో మల్టిప్లై చేస్తే 11.6ని 116 వచ్చినప్పుడు 5తో మల్టిప్లై చేస్తే ఏమి రావాలి, దీంట్లో సగం రావాలి. మరి దీంట్లో సగం అంటే ఎంత అంటే 58 అనమాట. ఇది రూపీస్ కదా, సో 58 రూపీస్ అనమాట. సో -680 అటు పట్టుకెళ్ళు, ఈ 116% ఇటు పట్టుకురా. అప్పుడు ఏమవుతుందంటే 280% మైనస్ 116% అంటే ఏమవుతుంది, టోటల్గా 164% అవుతుంది. అవునా, 164%. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -680 అటు వెళ్తే +680, 680 ప్లస్ 58 అనమాట. అంటే ఎంత అవుతుందంటే 738 అవుతుందా, 738 అనమాట. 164% ఈక్వల్ టు ఈ వాల్యూ అనమాట. అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అంటే ఇదిగోండి 100% కదా ఒరిజినల్ కాస్ట్ ప్రైస్, తర్వాత 50 ఇంక్రీజ్ అయింది, అది మనకు అనవసరం. ఒరిజినల్గా ఉన్నది మాత్రం 100%. ఆ 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవునా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్. అలాగే ఇక్కడ 2 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 82 టైమ్స్ పోతుందా, 82. ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 2 3s 6, 13 అవుతుందా, 13 అంటే 2 6 12, 18 అవుతుందా, 18 అంటే 2 9s 18 అనమాట. అలాగే ఇక్కడ 41 పోతుంది చూడండి, 41 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 41 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది, 2 1 టైం పోతుంది,
2 ఇక్కడ 4.5 టైమ్స్ పోతుందా. సో 4.5 ఇంటూ 100 అలా 100% వాల్యూ ఏమవుతుందంటే 450 రూపీస్ అవుతుంది అనమాట. 100% అంటే ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ అనమాట. సో ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 450 రూపీస్ అనమాట. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.